ఈరోజు దుబ్బల్లాపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలకి ముఖ్య అతిథులుగా వచ్చిన పారిజాత నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా భాస్కరన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారికి, అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి గారికి, మన ప్రధాన కార్యదర్శి నరసారెడ్డి గోపతి రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఏదైతే కార్యక్రమాలు ఏఐసిసి ఇచ్చినా, అదేవిధంగా పిసిసి ఇచ్చినా కానీ మనందరం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ దుబ్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఘోర పరాజయం ఎదుర్కోవడమే జరిగింది. కాబట్టి ఈ పరాజయాన్ని ముందు రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ లో సార్వత్రిక ఏదైతే కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కొత్త కార్యక్రమ సమావేశం చేయాలనుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి కొత్త పాత అలాంటివి చూసుకున్న ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎందుకంటే ఆ రోజు కనుక మనం స్ట్రాంగ్ గా ఉంటుంటే ఇంత ఘోరంగా ఓడిపోయే వాళ్ళకి కాదు. కాబట్టి ఈ రోజు కొత్త పాత అనే తేడా లేకుండా నేనొక్కనే చేశాను, నేనే చేశాననే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే కేపబిలిటీ ఉంటుంది, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారు, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతారని చెప్పేసి పెద్దలందరికీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో షో చేయటము, ఏదో 4 ఫోటోలు దిగేసేసి అయిపోయిందని చెప్పే విధంగా కాకుండా ఎవరైతే ఇంటికి కార్యక్రమాలు తీసుకెళ్తారో, ఎవరైతే మన ఏఐసిసి కానీ తర్వాత పిసిసి కానీ లేదా బీజేపీ ప్రభుత్వము అపోజిషన్ లో ఉంది వాటిపైన ఏదైతే కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చిందో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లే కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తించేసేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ స్టేజ్ పైన పెద్దల్ని సమన్వయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.